So yes, let's talk about the next topic, caste census. Okay, so ఏంటి caste census? So general గా 1931 తర్వాత, so after independence, so in independent India, the first caste census which has to be conducted అనమాట. సో ఇది మార్చ్ 2027 కల్లా caste census కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, సో బట్ వై దిస్ caste census was so important? దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో ఇట్స్ నాట్ బికాస్ 1931 తర్వాత ఫస్ట్ టైం క్యాస్ట్ సెన్సస్ ఇండిపెండెంట్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి అని కాదు, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అఫ్ కోర్స్ సో మెనీ ఆర్ హ్యావింగ్ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ 2011 లో కూడా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ జరిగాయి కదా, దెన్ హౌ కెన్ ఇట్ బికమ్ ద ఫస్ట్ క్యాస్ట్ సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? అంటే అఫ్ కోర్స్ మనకి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011 లో జరిగినప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ యాక్ట్. మనకి జనరల్ గా క్యాస్ట్ సెన్సస్ అనేది సో యాజ్ పర్ Census Act of 1948. Okay, so Census Act of 1948. So according to section 3. ఓకే, సో దీని పరంగా సెన్సస్ అనేది జరగాలి, క్యాస్ట్ సెన్సస్ జరగాలి. అఫ్ కోర్స్ మనకి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011 లో జరిగినప్పటికీ ఇట్ ఈస్ నాట్ అలైన్డ్ విత్ క్యాస్ట్ సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 అనమాట. ఓకే, దాని పరంగా జరగలేదు. అండ్ మోర్ ఓవర్ ద అథెంటిసిటీ ఆల్సో ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆల్మోస్ట్ 46 lakh crore న్యూ క్యాస్ట్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. ఏ లాట్ ఆఫ్ లెజిటిమేసీ ఇష్యూస్, అథెంటిసిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అందుకే ఇది పబ్లిక్ డొమైన్ లో ఇది రిలీజ్ చేయలేదన్నమాట. ఓకే, సో ఇట్ వాజ్ ఇన్ సీక్రెసీ స్టిల్ నౌ కూడా. సో జనరల్ గా మనకి ఎవ్రీ 10 years కి డికేడల్ సెన్సస్ జరుగుతాయి. ఓకే, 1931 తర్వాత ఫస్ట్ టైం క్యాస్ట్ సెన్సస్ అనేది, సో అందుకని ఇండిపెండెంట్ ఇండియాలో ఇది ఫస్ట్ టైం అని చెప్తాం. బికాస్ రైట్ నో ఏదైతే సెన్సస్ జరుగుతున్నాయి క్యాస్ట్ సెన్సస్, దేస్ ఆర్ యాజ్ పర్ సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 అనమాట. సో వాట్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్? దీన్ని మనం ఎలా చూడొచ్చు అని చెప్పేసానంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి జనరల్ గా మనకి డికేడల్ సెన్సస్ ఎవ్రీ 10 years కి జనరల్ గా మనకి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ అండ్ రిలీజియన్ బేస్డ్ డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది. అందుకే కదా జనరల్ గా మనం చూస్తాం ఏ స్టేట్ లో ఎక్కువ మంది ఎస్సీస్ ఉన్నారు, ఏ స్టేట్ లో ఎక్కువ మంది ఎస్టీస్ ఉన్నారు. ఓకే, సో ఈ పర్టికులర్ డేటా అనేది చూస్తాం. అయితే మేడం ఎస్టీస్ ఎంతమంది ఉన్నారు, ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు డేటా తీస్తున్నారు కదా, అది క్యాస్ట్ సెన్సస్ కాదంటే నో. ఎవ్రీ 10 years డికేడల్ సెన్సస్ ఏదైతే ఉందో అందులో ఈ డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు తీసుకుంటారు? బికాస్ జనరల్ గా మనకి రిజర్వేషన్ పాలసీ అనేది ఉంది. సో మనకి ఎస్సీస్ కి, ఎస్టీస్ కి, ఓబీసీస్ కి ఓకే వీ హ్యావ్ టు ప్రొవైడ్ రిజర్వేషన్స్. సో ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ దోస్ రిజర్వేషన్స్, ఆ బెనిఫిట్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి జనరల్ గా ఎవ్రీ డికేడల్ సెన్సస్ లో ఎస్టీ, ఓబీసీ సో వీళ్ళకి సంబంధించిన డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే రైట్ నో మేజర్ ఇష్యూ ఎందుకు క్యాస్ట్ సెన్సస్ అనేది ఈసారి డికేడల్ సెన్సస్ లో ఇన్కార్పొరేట్ చేశారన్న దానికి సో 3 points అనేవి ఉండడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, ఈ మధ్య ఏంటంటే క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అనేది చాలా ఎక్కువగా పాపులర్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీస్ అవ్వచ్చు, ఎస్టీస్ అవ్వచ్చు. ఈ ఎస్సీస్, ఎస్టీస్ లో ఏంటంటే క్రీమీ లేయర్ కాన్సెప్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక 10 casts ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఎస్సీస్ లో ఒక 10 casts ఉన్నాయి అనుకుందాం. బట్ ఆల్ ద 10 casts అక్కడ రిప్రజెంట్ చేయట్లేదు అనమాట. ఓన్లీ 1 or 2 ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ 2 casts ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ కార్నరింగ్ ద బెనిఫిట్స్ అనమాట. వాళ్ళు మాత్రమే బెనిఫిట్స్ ని కార్నర్ చేస్తున్నారు. ఓకే, సో రిమైనింగ్ 7 to 8 casts ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బెనిఫిట్స్ ని కార్నర్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి సో ఈ పర్టికులర్ ఎస్సీలో ఎవరైతే అందరూ అదే క్యాస్ట్ అయినప్పటికీ ఎకనామికల్లీ బెటర్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ని ఎలిమినేట్ చేసి రియల్ గా ఎవరికైతే కావాలో వాళ్ళకి మాత్రమే ఆ బెనిఫిట్స్ అందే విధంగా ఎన్ష్యూర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అనమాట. సో అందుకని ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎకనామికల్లీ వెల్ ఆఫ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో వాళ్ళకి ఈ బెనిఫిట్స్ ని ఎలిమినేట్ చేసి సో యాక్చువల్ ఎవరికైతే కావాలో ఓకే, అంటే ఎవరికైతే కావాలో వాళ్ళు ఇందులో క్రౌడెడ్ అవుట్ అయిపోకుండా సో వీళ్ళకి మాత్రమే బెనిఫిట్స్ అదే విధంగా అందాలి, అది గవర్నమెంట్ ఎన్ష్యూర్ చేయాలి. అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ద మోరల్ అండ్ పొలిటికల్ లెజిటిమసీ ఆఫ్ ఎవ్రీ గవర్నమెంట్ అనమాట. సో అందుకని ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ని తీసుకురావాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్స్ అనేవి ఉండడం జరిగింది అనమాట. సో ఈవెన్ మనకి ఆగస్ట్ 2024 లో కూడా సో సుప్రీం కోర్ట్ ఆల్రెడీ ఇట్స్ క్లియర్ ద వే. సో సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్టీని తీసుకురమ్మని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఆగస్ట్ 2024 లోనే ఇట్ ఆల్రెడీ క్లియర్ ద వే అనమాట. ఓకే, సో అందుకని సో ఆ పర్టికులర్ డొమైన్ లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఆ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ని ఇన్ ఆర్డర్ టు ఇంట్రడ్యూస్ ఇన్ ఎస్టీ అండ్ ఎస్సీ డొమైన్స్ సో జనరల్ గా ఈ ఎంపెరికల్ డేటా కావాలి. అసలు ఎస్సీలో ఎంతమంది ఉన్నారు, ఎస్టీలో ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎకనామికల్లీ వెల్ ఆఫ్ సెక్షన్స్, ఎవరు కాదు, ఎవరు బెనిఫిట్స్ పొందుతున్నారు, ఈ ఎంటైర్ ఎంపెరికల్ డేటా అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా కావాలి ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ సో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఆర్ టు ఇన్కార్పొరేట్ దిస్ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఇన్ దిస్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఫస్ట్ థింగ్.
అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఈవెన్ 2023లో రోహిణి కమిషన్, ఓకే, సో కంప్లీట్ గా సో జస్టిస్ రోహిణి కమిషన్ దే ఆల్రెడీ ఎగ్జామిన్డ్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీ, అది ఫినిష్ ఆఫ్ చేసేసారు అండ్ దాని రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. సో ఇప్పుడు ఈ సబ్ కేటగరైజేషన్ విత్ ఇన్ ఓబీసీ అవ్వచ్చు, ఎస్సీస్ అవ్వచ్చు, ఎస్టీస్ అవ్వచ్చు, ఓకే, సో దీన్ని ఎఫెక్టివ్ గా ఎన్ష్యూర్ చేయాలి అంటే మాత్రం ఓకే వీ నీడ్ ఎంపెరికల్ డేటా. ఆ ఎంపెరికల్ డేటా అనేది సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ టైం ఈ క్యాస్ట్ సెన్సస్ ద్వారా మనకి ఆ ఎంపెరికల్ డేటా అనేది దొరకడం జరుగుతుంది అనమాట. సో దట్స్ వై దిస్ క్యాస్ట్ సెన్సస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ 2026 తర్వాత ఏవైతే సెన్సస్ జరుగుతుందో ఆ సెన్సస్ షుడ్ బి బేస్ కింద మనం ఫార్ములేట్ చేసుకోవాలి. దేనికోసం? ఇన్ ఆర్డర్ టు రీడ్రా ద లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ అనమాట. సో రైట్ నో లోక్సభ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ దీనికి మనం తీసుకుంటున్న డేటా ఓకే 1971 సెన్సస్ అనేది కన్సిడర్ చేస్తున్నాం అనమాట. అయితే అది కరెక్ట్ కాదు. 2020 ఈవెన్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఇది మ్యాండేట్ ఉంది. 2026 తర్వాత ఏదైతే సెన్సస్ జరుగుతుందో ఆ సెన్సస్ షుడ్ యాక్ట్ యాజ్ ద బేస్ టు రీడ్రా ద లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్. అయితే దీని మీద లాట్ ఆఫ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు కూడా 1971 సెన్సస్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ నార్త్ ఇండియా అండ్ సౌదర్న్ ఇండియా బికాస్ సదరన్ ఇండియా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా జరిగింది. సో దానివల్ల పాపులేషన్ హ్యావ్ డిక్రీస్ డ్రాస్టికల్ ఇన్ సదరన్ ఇండియా. బట్ వేరేస్ ఇన్ నార్థరన్ ఇండియాలో ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ స్కీమ్స్ అంత ఎఫెక్టివ్ గా లేవు అండ్ మోర్ ఓవర్ ద పాపులేషన్ హ్యావ్ డ్రాస్టికల్ ఇంక్రీస్డ్ ఇన్ నార్థరన్ ఇండియా. సో ఇప్పుడు ఈ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ రీడ్రా చేసేటప్పుడు నార్థరన్ ఇండియా మే కార్నర్ మోస్ట్ ఆఫ్ ద లోక్సభ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఆ కార్నర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సౌదరన్ ఇండియా సే అనేది కోల్పోతుంది ఇన్ మేబీ ఇన్ లోక్సభ, రాజ్యసభ అని చెప్పి లాట్ ఆఫ్ ఇష్యూస్ అయితే మాత్రం రైజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇట్స్ అ జెన్యూన్ కాజ్. లెట్స్ సీ హౌ ద థింగ్స్ మెటీరియలైజ్ ఇన్ ఫర్దర్ ఫ్యూచర్. ఓకే, సో సదరన్ ఇండియాకి ఈ ఇష్యూస్ అయితే ఉండడం జరిగింది. సో ఆఫ్టర్ దిస్ రీడ్రా ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇష్యూస్ విషయంలో అయితే ఈవెన్ సో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ పరంగా 2026 తర్వాత జరిగే నెక్స్ట్ సెన్సస్ ఇదే కాబట్టి ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ ద బేస్ టు రీడ్రా ద లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్. సో దీనికోసం కూడా దిస్ క్యాస్ట్ సెన్సస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి every government should need an empirical data, okay, in order to plan or for the implementation or ఫర్ ఎగ్జాంపుల్ టు ఎగ్జిక్యూట్ ఎనీ డెవలప్మెంటల్ ప్లానింగ్. ఒక ప్లానింగ్ కావాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఒక డేటా కదా. ఓకే, సో నా కంట్రీలో ఎంతమంది లిటరేట్స్ ఉన్నారు, ఎంతమంది ఇల్లిటరేట్స్ ఉన్నారు అండ్ లిటరేట్స్ లో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళని లిటరేట్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ స్కీమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, సో నా దగ్గర లిటరసీ రేట్ ఎంత ఉందో తెలిసినప్పుడే ఓకే ఐ కెన్ ఇంట్రడ్యూస్ వాట్ టైప్ ఆఫ్ లిటరసీ ప్రోగ్రామ్ షుడ్ ఐ ఇంట్రడ్యూస్. ఓకే, ఎంత లిటరసీ రేట్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా నేను లిటరసీ రేట్ ప్రోగ్రామ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, నా దగ్గర ఉన్న పీపుల్ కి హౌసింగ్ మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ హౌసింగ్ లేదు. సో ఐ షుడ్ లాంచ్ ఏ హౌసింగ్ స్కీమ్ అనమాట. సో మినిమం ఎంప్లాయ్మెంట్ లేదు. సో ఒక ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అనేది లాంచ్ చేయాలి అంటే సో నా దగ్గర ఉన్న పాపులేషన్ యొక్క సోషియో ఎకనామిక్ కల్చరల్ డెమోగ్రఫిక్ డేటా అనేది నాకు తెలిసిన రోజునే ఐ కెన్ ఫార్ములేట్ ద పాలసీస్ అనమాట. అప్పుడు డేటానికి తగ్గట్టుగా నీకు పాలసీ ఫార్ములేషన్ జరుగుతుంది. సో దట్ ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఫస్ట్ సో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ మెటీరియలైజ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ సుప్రీం కోర్ట్ క్లియర్డ్ ద వే కాబట్టి సో ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దిస్ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఇన్ ఎస్సీ ఎస్టీ సబ్ కేటగరైజేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఖచ్చితంగా ఒక ఎంపెరికల్ డేటా కావాలి. అండ్ ఆ ఎంపెరికల్ డేటా ఈ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే జరుగుతుందో ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మార్చ్ 2027 కల్లా అవైలబుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి టు రీడ్రా ద లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్. అండ్ థర్డ్ వన్ దిస్ ఎంపెరికల్ డేటా షుడ్ బి దేర్ ఇన్ ఇంటాక్ట్ సో ఫర్ ఎఫెక్టివ్ డెవలప్మెంటల్ ప్లానింగ్. అయితే దీనిలో ఈ లాట్ ఆఫ్ ఇష్యూస్ కూడా ఉండడం జరిగింది. సో వాట్ ఆర్ దిస్ ఇష్యూస్ అంటే లాజిస్టిక్స్ ఆఫ్ కాస్ట్ ఎన్యూమరేషన్ అనమాట. అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాజిస్టిక్స్ ఆఫ్ కాస్ట్ ఎన్యూమరేషన్ ఇష్యూ ఏంటి అని అర్థం చేసుకోవడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాస్ట్ సెన్సస్ ఎలా జరుగుతుంది అంటే జనరల్ గా 2 phases లో జరుగుతుంది అనమాట. సో దిస్ కాస్ట్ సెన్సస్ హ్యాపెన్స్ ఇన్ 2 phases. సో ఆ 2 phases ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HLO హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అండ్ సెకండ్ వన్ పాపులేషన్ ఎన్యూమరేషన్ అనమాట. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అంటే ఇది phase 1 లో. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే హౌసింగ్ కండిషన్స్ అనమాట. ఒక పర్టికులర్ హౌస్ హోల్డ్ వాళ్ళ హౌసింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎసెట్స్ ఏంటి, వాళ్ళ ఎమ్యూనిటీస్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ డేటా అనేది మెన్షన్ చేస్తారనమాట. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఆ హౌస్ హోల్డ్ అంటే ఒక ఫ్యామిలీ అనమాట. ఓకే, వాళ్ళ హౌసింగ్ కండిషన్, వాళ్ళ ఎసెట్స్ ఏంటి, వాళ్ళ ఎమ్యూనిటీస్ ఏంటి, ఎవ్రీథింగ్ అక్కడ మెన్షన్ చేస్తారు. అది phase 1. సో phase 2 వచ్చేసరికి ప్రతి హౌస్ హోల్డ్ ఎవ్రీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి పర్సన్ ఓకే తన యొక్క డెమోగ్రఫిక్ డేటాని క్యాప్చర్ చేస్తారు. అంటే తన ఏజ్ ఎంత ఎవ్రీథింగ్ అనమాట.
అండ్ మోర్ ఓవర్ వాళ్ళ యొక్క సోషల్ కండిషన్స్, వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్స్, వాళ్ళ యొక్క కల్చరల్ కండిషన్స్, ఎవ్రీథింగ్ డేటా, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ జెండర్ ఏంటి, ఓకే, ఎంత ఎడ్యుకేషన్ చేశారు, ఓకే, వాళ్ళ అసెట్స్, ఎవ్రీథింగ్ డేటా అనేది సో పాపులేషన్ ఎన్యూమరేషన్ లో జరుగుతుంది. ఇలా 2 phases లో డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఫస్ట్ డిజిటల్ సెన్సస్ అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ డిజిటల్ సెన్సస్ అని ఎందుకన్నానంటే, ఇంతకు ముందు సెన్సస్ అనే వాళ్ళు జనరల్ గా నేను ఉన్నాను అనుకోండి, నేను వెళ్ళి మేబీ పెన్ అండ్ పేపర్ తో నేను రాసుకుంటాను. ఇప్పుడు అలా కాదు. సో ఎవరైతే ఫీల్డ్ వర్క్ సర్వేయర్ ఉంటారో, ఓకే, సో ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర ఒక మొబైల్ ఉంటుంది, ఒక మొబైల్ అప్లికేషన్. సో ఎవ్రీథింగ్ వీళ్ళు చెప్తున్న డేటా మొత్తం మొబైల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆ డేటా ఆ పర్టికులర్ వెబ్సైట్ లో ఇది డైరెక్ట్ గా రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సెంట్రల్ సర్వర్ ఏవైతే ఉందో దానికి కనెక్ట్ అయిపోయి ఓవరాల్ గా ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. సో ఒకప్పుడు క్యాస్ట్ సెన్సస్ లైక్ సెన్సస్ డేటా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవ్రీ ఒక 2 years 3 years తర్వాత ఆ డేటా మొత్తం ఇంటిగ్రేట్ అయ్యి అప్పుడు బయటకు రిలీజ్ అయ్యేది అనమాట. అంటే మనకి డేటా రావడానికి ఒక 2-3 years పట్టేది. ఇప్పుడు అలా కాదు. సో ఎవ్రీథింగ్ వాజ్ డిజిటలైజ్డ్ కాబట్టి సో మేబీ విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనేది మనకి రియల్ టైంలో ఈ డేటా అనేది కనిపిస్తుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ డిజిటల్ సెన్సస్. అంటే వితౌట్ పెన్ అండ్ పేపర్, సో త్రూ ఆన్లైన్, ఓకే, సో త్రూ మీ దగ్గరికి వెళ్ళి ఎవ్రీథింగ్ డేటా అనేది మొబైల్ అప్లికేషన్స్ ద్వారా వాళ్ళు ఫీడ్ చేసుకొని అది సెంట్రల్ సర్వేకి కనెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ డిజిటల్ సెన్సస్. సరే, సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే, ఈ ఫేజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఫీల్డ్ సర్వేయర్, నేను ఒక హౌస్ హోల్డ్కి వెళ్ళాను. సో హౌస్ హోల్డ్కి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ యువర్ క్యాస్ట్ అని నేను అడిగాను అనుకోండి, ఓకే, సో పర్టికులర్ క్యాస్ట్ అనే చెప్తారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్ సర్వేయర్కి దే షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాస్ట్ కి సబ్ క్యాస్ట్ కి డిఫరెన్స్ ఏంటనే తెలియాలి. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ గోండ్ ఉంటుంది, గోండి ఉంటుంది, గోండా ఉంటుంది, గోందా అనేది ఉంటుంది. సో 4 different types. లైక్ ఏంటంటే ఈ క్యాస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఈ సబ్ క్యాస్ట్ అవ్వచ్చు, ఏది క్యాస్ట్ ఏది సబ్ క్యాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, కాపు ఉంది, తూర్పు కాపు ఉంటారు, ఓకే, ఇందులో మళ్ళీ తెలగాస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చౌదరీస్, అందులో కూడా సో డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్ లో అందులో డిఫరెంట్ డొమైన్స్, క్యాస్ట్ ఉంటుంది, సబ్ క్యాస్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు జనరల్ గా ఒక ఓవరాల్ చూస్తే తెలగ, కాపు, తూర్పు కాపు ఇదంతా ఒకే కార్పు డొమైన్ లోకి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఆ నాలెడ్జ్ అనేది తెలియాలి. ఆ నాలెడ్జ్ అక్కడ ఫీల్డ్ సర్వేయర్కి ఇదంతా ఒకే కేటగిరీలోకి వస్తారు, ఇది క్యాస్ట్ మొత్తం కాపు అన్న విషయం వాళ్ళకి తెలియాలి కదా. యాక్చువల్ గా సమ్ గోందా, గోంది ఇవి ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఒకే కేటగరైజేషన్. అంటే ఇందులో ఏది క్యాస్ట్ ఏది సబ్ క్యాస్ట్ దేని కింద ఏంటి వస్తుందన్న నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ సర్వేయర్కి తెలియాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, జనరల్ గా ఒకే కాస్ట్ ఇట్ విల్ బి హ్యావింగ్ మార్ఫింగ్ వేరియబిలిటీస్ అనమాట. అంటే లింగ్విస్టిక్ వేరియబిలిటీ ఉంటుంది, లింగ్విస్టిక్ మార్ఫింగ్ ఉంటుంది, అండ్ రీజనల్ మార్ఫింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే క్యాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది విశాఖపట్నం అనుకోండి, నువ్వు ఈస్ట్ గోదావరికి వెళ్తే లైక్ తూర్పు కాపు కింద, లేకపోతే తెలగాస్ కింద. సో ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం కింద వెళ్తే ఒక రకంగా ఈ రీజనల్ లింగ్విస్టిక్ మార్ఫింగ్స్ ఉంటాయి, స్పెల్లింగ్ డిఫరెన్సియేషన్స్ అని ఉంటే ప్రొనౌన్సియేషన్, బట్ వీళ్ళందరూ ఒకే గ్రూప్ లోకి వస్తారు. ఆ నాలెడ్జ్ అనేది సర్వేయర్ కి జనరల్ గా ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉండదు, అప్పుడు ఏంటి n నెంబర్ ఆఫ్ డిఫరెంట్ క్యాస్ట్ కింద ఎమర్జ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ద యాక్చువల్ లాజిస్టిక్స్ ఇష్యూ. అంటే ఏంటంటే ప్రాక్టికల్ ఇష్యూ. సో ఫీల్డ్ సర్వేయర్ ఎవరైతే ఉంటారో ఈ సర్వే చేసే వాళ్ళకి అసలు క్యాస్ట్ కి సబ్ క్యాస్ట్ కి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఒక క్యాస్ట్ లో ఎన్ని సబ్ క్యాస్ట్ ఉన్నాయి అన్న ఒకటే కదా, ఆ మినిమం నాలెడ్జ్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఈ మార్ఫింగ్ ఏదైతే ఉందో, రీజనల్ మార్ఫింగ్ ఉంటే, లింగ్విస్టిక్ మార్ఫింగ్స్ ఉంటాయి. సో వీటి మొత్తాన్ని ఏంటంటే రీకన్సిలేట్ చేసే టిపికల్ నాలెడ్జ్ అనేది ఆ సర్వేయర్కి ఉండాలి. ఇది ఎంతమందికి ఉంటుంది, ఆ నాలెడ్జ్ ఇన్వైట్ చేసి వాళ్ళని ఫీల్డ్ లోకి యాక్చువల్ గా వీళ్ళు దింపడం జరుగుతుందా లేదా, ఇట్స్ ద మేజర్ ఇష్యూ అనమాట. సో ఇది లాజిస్టిక్స్ ఇష్యూస్ అనమాట. సో దీనివల్ల యాక్చువల్లీ ఇట్స్ క్రియేట్స్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎందుకు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందంటే, వీ డోంట్ హ్యావ్ ఎనీ రిపాజిటరీ ఆఫ్ ఆల్ క్యాస్ట్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అసలు ఎంతమంది క్యాస్ట్ ఉన్నారు, అసలు ఓవరాల్ ఇండియాలో ఎన్ని క్యాస్ట్ ఉన్నాయి, ఎన్ని సబ్ క్యాస్ట్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అన్న దాంట్లో అసలు టోటల్ గా ఎంతమంది, ఏ రీజియన్ లో ఎన్ని క్యాస్ట్ ఉన్నాయి, ఎన్ని కొత్త ఉన్నాయి, అవేమో ఒక రిపోజిటరీ, ఒక స్టోరేజ్ ఆఫ్ డేటా అనేది మన దగ్గర లేదు. ఓకే, సో దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాలోని ఓకే, సో ఇది ఏ క్యాస్ట్, సో ఈ పర్సన్ ఉన్నారు ఈ క్యాస్ట్ లోకి వస్తారు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అందులో పెట్టడానికి కాదు. ఇప్పుడు ఒక క్యాస్ట్ చెప్పారనుకోండి, అది ఒక కొత్త క్యాస్ట్ లో కనిపిస్తుంది, అసలు ఎందులోకి వస్తుందో కూడా వీళ్ళకి ఆ డేటాని ఇన్కార్పొరేట్ చేయడానికి తెలియదు. యాక్చువల్ దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ విచ్ హ్యాపెండ్ ఇన్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ఆఫ్ 2011 అనమాట. అందుకే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ఆఫ్ 2011 లో 46 lakh న్యూ క్యాస్ట్ అనేవి యాక్చువల్ గా ఎమర్జ్ అవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చినాయి, బికాస్ ఫీల్డ్ లో దే డోంట్ నో ద నాలెడ్జ్ అనమాట. వాళ్ళకి యాక్చువల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ రీజనల్ మార్ఫింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లింగ్విస్టిక్ మార్ఫింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి అర్థం చేసుకోకపోవడం వల్ల 46 lakh న్యూ క్యాస్ట్ అనేవి కొత్తగా పుట్టుకొచ్చాయి అనమాట. కెన్ యూ ఏబుల్ టు ఇమేజిన్ 46 lakh కొత్త క్యాస్ట్లు వచ్చాయంటే ఎంత పెద్ద ఇష్యూ. ఇప్పుడు అది మళ్ళీ ఇప్పుడు లైక్ మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ
టేబుల్ అవుతుంది అనమాట. బికాస్ ఆ రిపోజిటరీ ఆఫ్ డేటా అనేది మనకి లేకపోవడం వల్ల. ఇట్స్ యాక్చువల్లీ బిగ్ ప్రాబ్లమ్. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే ఈ చిన్న గ్రూపింగ్స్ ఎవరైతే ఉన్నాయో, ఈ క్యాస్ట్ గ్రూపింగ్స్ ఎవరైతే ఉన్నారో దేర్ రిప్రజెంటేషన్ కోసం మళ్ళీ డిమాండ్ రైజ్ అవుతుంది. మాకు పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు, మాకు ఈ రిప్రజెంటేషన్, దేర్ వాయిస్ ఫర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రతి క్యాస్ట్ గ్రూపింగ్ కూడా నా పొలిటికల్ రిప్రజెంటేషన్ కావాలి, మాకు రిప్రజెంటేషన్ కావాలి అని చెప్పేసి దే డిమాండ్ ఇఫ్ ఇంక్రీజెస్, అది పొలిటిసైజేషన్ జరిగితే ఇది ఇంకా స్లైసింగ్ అండ్ రీలేబులింగ్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ ఇండియన్ సొసైటీ జరుగుతుంది. ఇంకా స్లైసింగ్ జరుగుతుంది, ఇంకా రీలేబులింగ్ జరుగుతుంది. ఇది నెవర్ ఎండింగ్ ఫ్రాగ్మెంటేషన్ కింద కంటిన్యూ అయిపోతుంది అనమాట, విచ్ ఈస్ వెరీ డెట్రిమెంటల్ ఫర్ ద ఇండియన్ సొసైటీ. ఆల్రెడీ ఏంటంటే ఇఫ్ డైవర్స్ గ్రూప్స్ అనేవి ఎమర్జ్ అయినప్పుడు, సో ఆటోమేటిక్గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేటప్పుడు, పొలిటిసైజేషన్ ఇష్యూస్ జరిగినప్పుడు, సో లైక్ ఒక టైప్ ఆఫ్ ఎండ్ ఇష్యూ లైక్ వార్ ఇష్యూస్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ రీజన్లో ఒక పర్టికులర్ డామినెంట్ క్యాస్ట్ ఎదిగిపోతుంది, ఒక పర్టికులర్ రిలీజియన్నే బాగా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు, ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇంత డైవర్స్ సొసైటీలో ఇఫ్ అగైన్ ద డైవర్సిటీ ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ అయ్యి, ఇంకా అగ్రివేట్ అయ్యి కొత్తవన్నీ కనిపిస్తుంటే, ఇఫ్ దేర్ డిమాండ్ ఫర్ ద రిప్రజెంటేషన్ ఇంక్రీజెస్, ఇది పొలిటిసైజేషన్ చేస్తే ఇంకా ఫ్రాగ్మెంటెడ్ నెవర్ ఎండింగ్ ఫ్రాగ్మెంటెడ్ సొసైటీ అనేది ఇండియా అయిపోయే ఛాన్స్ అనేది వస్తుంది. హౌ ఇట్ విల్ ఫైనల్గా ప్రాక్టికల్గా ఇది ఎలా రిఫ్లెక్ట్ చేస్తుంది, ఎన్ని పరిస్థితులకి దారితీస్తుంది అనేది కూడా ఇట్స్ ఏ హ్యూజ్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద యాక్చువల్ ఇష్యూ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి, ఇఫ్ దిస్ డేటా, ఈ డేటాని గుడ్ కోసం గవర్నమెంట్ యూస్ చేస్తే వెరీ వెల్ అండ్ గుడ్, బట్ హౌ ద గవర్నమెంట్ విల్ యూస్ దిస్ ఎంపెరికల్ డేటా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనకి ఫస్ట్ పాస్ ద పోల్ సిస్టమ్ అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద ఓట్స్ అనేది రావాల్సిన అవసరం లేదు ఒక పొలిటికల్ పార్టీకి, ఎవరికి ఎక్కువ వస్తే అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఓకే ఇక్కడ 100 మంది ఉన్నారు, సో ఇప్పుడు ఈ 100 ఓట్స్ నాకు రావు, బట్ నేను ఏ గ్రూప్ని టార్గెట్ చేస్తే 51, ఎందుకంటే 51 ఓట్స్ వస్తే ఆటోమేటిక్గా అదర్ 2 పర్సన్స్ అనుకుంటే మోర్ దెన్ 51% వస్తే హీఈస్ ద విన్నర్ కదా. నేను ఏ పర్టికులర్ గ్రూప్ని టార్గెట్ చేస్తే 51 ఓట్స్ నాకు వస్తాయి. ఓకే, ఈ పాపులేషన్లో సో ఉమెన్ పాపులేషన్ ఆల్మోస్ట్ 62 ఉన్నారు, వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళకి బెనిఫిట్ అయ్యే స్కీమ్ని నేను ఇచ్చాను అనుకోండి, నాకు 62 ఓట్స్ పడితే ఐ విల్ విన్. లేకపోతే ఈ పర్టికులర్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళందరి పాపులేషన్లో ఈ పర్టికులర్ కమ్యూనిటీ ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళని నేను కాన్సన్ట్రేట్ చేస్తే, ఈ కమ్యూనిటీకి బెనిఫిట్ అయ్యే స్కీమ్ని నేను లాంచ్ చేస్తే మేబీ వాళ్ళ ఓట్స్ నాకు పడతాయి, లేకపోతే ఈ పర్టికులర్ సెగ్మెంట్. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ అనేది ఈ డేటాని యూస్ చేసుకొని వాళ్ళకి ఎఫెక్టివ్గా పొలిటికల్ ఓట్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఈ డేటాని యూస్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఎక్కువ పాపులేషన్ ఉన్నారు ఆ రీజియన్లో, దెన్ ఆటోమేటిక్గా పొలిటికల్గా ఎలా ఆలోచిస్తారు, ఆ పర్టికులర్ కమ్యూనిటీ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళకి ఫేవర్గా ఉండేటప్పుడు వాళ్ళ ఓట్స్ అన్ని వీళ్ళకి పడతాయి. సో ఆటోమేటిక్గా వీళ్ళు విన్ అవుతారు, బికాస్ ఇట్స్ ద ఫస్ట్ పాస్, ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తాయి. ఇప్పుడు 100 మెంబర్స్లో 62 ఓట్స్ నాకు వస్తే అవతల వాడు ఎంత బెనిఫిట్ చేసినా సరే అదర్ పర్సన్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళ మేజర్ ఓట్స్ అనేవి రావు కదా. సో ఐ విల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ దిస్ కమ్యూనిటీ. సో ఈ రకంగా ఏంటంటే certain sections of the society who make the major proportion of the population, maybe వాళ్ళకి బెనిఫిట్ అయ్యి అదర్ వాళ్ళకి మైనర్ పాపులేషన్, మైనారిటీస్ ఎవరైతే ఉంటారో, ఓకే పాపులేషన్ వైజ్గా ఎవ్రీథింగ్, సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇది డిట్రిమెంటల్. హౌ డిట్రిమెంటల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే గవర్నమెంట్ ఎలా దీన్ని యూస్ చేస్తుంది అనేది కూడా బిగ్ క్వశ్చన్ మార్క్. ఇఫ్ నిజంగా గవర్నమెంట్ దీని బెనిఫిట్ కోసం యూస్ చేసి ఆ డేటాని బట్టి ఓకే ఈ పర్టికులర్ సొసైటీస్కి ఎడ్యుకేషన్ లేదు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ లేదు, లేకపోతే బేసిక్ ఎమ్యూనిటీస్ లేదు, లేకపోతే హౌసింగ్ లేదు, సో దానికి తగ్గట్టుగా స్కీమ్స్ లాంచ్ చేస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఓకే, అంటే ఇట్స్ ఏ డబుల్ ఎడ్జ్డ్ వెపన్ అనమాట. ఓకే, సో డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అని చెప్పేసి అంటాం. నువ్వు ఎలా యూజ్ చేస్తున్నావు, బెనిఫిట్కి యూజ్ చేసుకోవచ్చు, నువ్వు దీన్ని డెట్రిమెంటల్గా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ఇంటాక్ట్ అండ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద గవర్నమెంట్, హౌ దిస్ డేటా విల్ బి యూజ్డ్ బై ద గవర్నమెంట్ అనమాట. సో ఇట్స్ ద మేజర్ ఇష్యూ. ఓకే, సో దట్స్ వాట్ ఇయర్. సో గవర్నమెంట్స్ ఇంటాక్ట్ ఏంటి, సో హౌ ఇట్ విల్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, హౌ ద గవర్నమెంట్ విల్ యూజ్ దిస్ డేటా. అండ్ రిప్రజెంటేషన్ గురించి ఎక్కువగా వాయిస్ అనేది మళ్ళీ ఫర్దర్గా ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి ఇట్స్ ఎ నెవర్ ఎండ్లెస్ ఫ్రాగ్మెంటేషన్ అనేది జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ యాక్చువల్గా. ఓకే, సో ఈవెన్ మనకి అప్డేటెడ్ చూస్తే ఈవెన్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సో రీసెంట్గా నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఎవరైతే పొలిటికల్ ఉన్నారు, ఓకే రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, సో వాళ్ళందరూ కూడా దిస్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ దే హ్యాస్ టు ఓకే సో ఫ్రీజ్ దేర్ బౌండరీస్, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి December 31st, 2025 కల్లా ఫ్రీజ్ చేసేసేయాలి, వాటినే కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. అది రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా మాట్లాడడం జరిగింది. అండ్ రియల్ టైంలో ఈ డేటాని యాక్సెస్ చేయొచ్చు బికాస్ ఇట్స్ ద డిజిటల్ సెన్సస్ అని చెప్పారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే రిగార్డింగ్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. సో జనరల్గా
ఎవ్రీ టైమ్ డికేడల్ సెన్సస్ ఎవ్రీ 10 ఇయర్స్‌కి సెన్సస్ డేటా అనేది జరిగినప్పుడు మనం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తామనమాట. ఏంటి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ ద బేస్ టు మెయింటైన్ దిస్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. జనరల్‌గా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విచ్ ప్రూవ్స్ యువర్ సిటిజన్‌షిప్ అనమాట. నీ కంట్రీలో సిటిజన్‌షిప్‌ని ప్రూవ్ చేస్తది. అండర్ సిటిజన్‌షిప్ రూల్స్ ఆఫ్ 2003 దీస్ రూల్స్ కమ్స్ అండర్ యాక్చువల్లీ సిటిజన్‌షిప్ యాక్ట్ ఆఫ్ 1955 అనమాట. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంత స్పెసిఫిక్ ఎందుకు చెప్పానంటే రీసెంట్‌గా మనం బీహార్ ఎలక్షన్స్ చూసినట్లయితే సో ఈ బీహార్ ఎలక్షన్స్‌లో 11 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు. ఆ 11 డాక్యుమెంట్స్‌లో వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఈస్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అంటే యూ హావ్ టు ప్రూవ్ యువర్ సిటిజన్‌షిప్. ఇది ప్రూవ్ చేయమన్నారనమాట. సో ఇది ప్రూవ్ చేయాలంటే ఆ పర్టిక్యులర్ పాపులేషన్ సో దానికి బేస్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఎన్‌పీఆర్ అనమాట. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ నుంచి తీసుకుంటారు. సో అది జనరల్‌గా ఇలాగ డికేడల్ సెన్సస్ జరుగుతున్నప్పుడే ఆ డేటాను అనేది అందులో సైమల్టేనియస్‌గా ఇన్కార్పొరేట్ చేస్తారు. అంటే మనకి 2011, 2001లో ఏదైతే డేటాను కలెక్ట్ చేస్తున్నారో అప్పుడే సైమల్టేనియస్‌గా ఎన్‌పీఆర్‌ని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ఫ్యూచర్‌లో ఏంటంటే నువ్వు రైట్ టు వోట్ ఏంటంటే సిటిజన్‌షిప్‌కి లింక్ అయ్యే చాలా ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వెన్ వి సీ రీసెంట్‌గా బీహార్ ఎలక్షన్స్ బట్టి చూస్తే. ఆ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ చూస్తే. సో ఇంతకుముందు ఏంటంటే జస్ట్ నువ్వు ఓట్ వేయడానికి ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ యువర్ రైట్ టు వోట్ నువ్వు నీ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇప్పుడు మాత్రం నీ సిటిజన్‌షిప్‌ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఫ్యూచర్ ఎలక్షన్స్‌లో ఏంటంటే నీ సిటిజన్‌షిప్‌ని ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్‌లో నీ నేమ్ అనేది కనిపించాలి. అలా కనిపించాలంటే ఎన్‌పీఆర్‌లో నీ నేమ్ ఎంటర్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే డికేడల్ సెన్సస్ జరుగుతున్నప్పుడు సైమల్టేనియస్‌గా ఈ వర్క్ చేయాలి. బట్ దీని గురించే సెంట్రల్ గవర్నమెంట్‌ని అడిగితే ఏంటంటే సో ఈ ఇయర్ డికేడల్ సెన్సస్ ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నామో క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నామో ఓకే. ఇందులో క్యాస్ట్ కూడా ఇన్కార్పొరేట్ చేస్తాం. అందుకే ఇది క్యాస్ట్ సెన్సస్. జనరల్‌గా ఇది ఇట్స్ ఎ డికేడల్ సెన్సస్ 2021లో జరగాలి. బట్ బికాస్ ఆఫ్ కోవిడ్-19 ఇష్యూస్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల 27కి ఇస్తామని చెప్పారు. సో 2026 నుంచి ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అవుతది. ఆ ఫ్రీజింగ్ అది డిసెంబర్ 2025 కల్లా క్లోజ్ చేస్తారు. 2026 నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి మార్చ్ 2027 కల్లా ఇస్తామని చెప్పారు. యాజ్ ఇట్ ఈస్ ద డిజిటల్ సెన్సస్ మనకు ఫాస్ట్‌గా వస్తుందన్నమాట. అయితే ఇది దీని గురించి మరి ఇది మెయింటైన్ చేయాలి కదా! మరి ఇది సైమల్టేనియస్‌గా చేస్తున్నారా వర్క్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీని గురించి ఏం మాట్లాడలేదు. సో ఫ్యూచర్‌లో ఇది కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటే మీరు సెన్సస్ జరుగుతున్నప్పుడే సైమల్టేనియస్‌గా ఎన్‌పీఆర్ కూడా మెయింటైన్ చేయాలి. బికాస్ ఇట్ షుడ్ యాక్ట్ యాస్ ద ఫస్ట్ బేసిస్ ఫర్ టు మెయింటైన్ ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అన్నమాట. సో దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజెంట్ ఏమీ మాట్లాడలేదు. అది ఎలా మెటీరియలైజ్ అవుతుందని వి హావ్ టు వెయిట్ అండ్ సీ అన్నమాట. సో ఫైనల్లీ దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్యాస్ట్ సెన్సస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ 2026 తర్వాత జరిగే ఏ సెన్సస్ అయినా సరే లోక్‌సభ కాన్స్టిట్యూయెన్సీ రీడ్రా చేయడానికి ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి దిస్ సెన్సస్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్. అండ్ నెక్స్ట్ వన్ 2024 ఆగస్ట్ లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ రిగార్డింగ్ క్రీమీ లేయర్ అండ్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ అండ్ రోహిణి కమిషన్ రిగార్డింగ్ ఓబీసీ సబ్ కేటగరైజేషన్ కాంప్లెక్సిటీస్ వీటి రీత్యా ఏంటంటే సో రైట్ నౌ గవర్నమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్యాస్ట్ సెన్సస్ ఎంపెరికల్ డేటా మెయింటైన్ చేయడం. ఓకే. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఫర్ ఎఫెక్టివ్ డెవలప్మెంటల్ ప్లానింగ్. అయితే ప్రాక్టికల్ ఇష్యూస్ కూడా మాట్లాడడం జరిగింది. సో హౌ ద థింగ్స్ విల్ మెటీరియల్ లెట్స్ వెయిట్ అండ్ సీ. సో yes, that's all for today. Thank you.